చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో సిపిఎం పోరుబాటలో భాగంగా మార్చి 17 నుండి 27 వరకు మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో ప్రజలకు ఉన్న సమస్యలపై అధ్యయనం చేయడం జరిగింది. సమస్యల పరిష్కారానికి శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో సిపిఎం పోరుబాటలో భాగంగా మార్చి 17 నుండి 27 వరకు మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో ప్రజలకు ఉన్న సమస్యలపై అధ్యయనం చేయడం జరిగింది. సమస్యల పరిష్కారానికి శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీలోని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డుల్లో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని అన్నారు. మున్సిపాలిటీలోని ఇంటి పన్ను తగ్గించాలని కోరారు. తోపుడు బండ్ల వాళ్లకు మార్కెట్లో ఏర్పాటు చేయాలన్నారు. చౌటుప్పల్ పెద్ద చెరువుని, నాగులకుంటను మంచినీటితో నింపి సుందరీకరణ చేయాలని అన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇండోర్ స్టేడియాన్ని, కస్తూర్బా స్కూల్ని, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీలోని అన్ని శ్మశాన వాటికలను నిర్మించాలని అన్నారు. అన్ని వార్డుల్లో దివీస్ వాటర్ ప్లాంట్ పునఃప్రారంభించాలన్నారు. గాంధీ పార్కు సుందరీకరణ చేసి సులభ్ కాంప్లెక్స్ని నిర్మించాలని అన్నారు. 100 పడకల ఆసుపత్రిని త్వరగా ప్రారంభించాలన్నారు. ఎల్ఆర్ఎస్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్వీస్ రోడ్లో వేస్తున్న అండర్ డ్రైనేజీని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ ఏర్పడి అభివృద్ధిలో మాత్రం శూన్యమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, అన్వారి, రమేశ్వరి, రాగిరి కృష్ణయ్య, నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, దండ అరుణ్ కుమార్, గోపగోని లక్ష్మణ్, ఉష్కాగుల శ్రీనివాస్, కందగడ్ల ఆనంద్, తూర్పునూరి మల్లేశం, బొడ్డు అంజిరెడ్డి, గుణముని ఐలయ్య, సప్పిడి శ్రీనివాసరెడ్డి, కల్వకుంట్ల శివ, ధర్మారెడ్డి, బాతరాజు దశరథ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ ను పూర్తి చేసి చిరు వ్యాపారస్తులకు ఇవ్వాలని, చౌటుప్పల పెద్ద చెరువును నీటితో నింపాలని, అదేవిధంగా చెరువు కట్ట చుట్టూ సుందరీకరణ చేయాలని, నాగులకుంటకు డ్రైనేజ్ వాటర్ రాకుండా చేసి మంచి నీటితో నింపి సుందరీకరణ చేయాలని, అసంపూర్తిగా ఉన్నటువంటి ఇండోర్ స్టేడియాన్ని పూర్తి చేయాలని, అదేవిధంగా చౌటుప్పలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కస్తూర్బా స్కూల్ ని నూతన భవనం ఏర్పాటు చేసి అక్కడ ప్రహారీ కూడా నిర్మించాలని, మున్సిపాలిటీ పరిధిలో లింగారెడ్డిగూడెం, లింగోజిగూడెం, లక్కారం, తంగడపల్లి మరియు రామ్నగర్, చౌటుప్పల పాత ఊరిలో శ్మశాన వాటికలకు ఇబ్బందిగా ఉంది. శ్మశాన వాటికలు నిర్మించాలని, మున్సిపాలిటీలోని అంగడి స్థలాన్ని కాపాడాలని, అన్ని వార్డుల్లో ఉన్నటువంటి దివీస్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించాలని, గాంధీ పార్కును సుందరీకరణ చేసి అక్కడ సులభ్ కాంప్లెక్స్ ను నిర్మించాలని, అదేవిధంగా చౌటుప్పల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతూ ఉంది. అది త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందించాలని, 14వ వార్డులో పెద్దమూరి మీద ఒక కబ్జాను చేయడం జరిగింది. దాన్ని వెంటనే తొలగించి ఆ డ్రైనేజీ నిర్మాణం చేయాలని, అదేవిధంగా 9, 10 వార్డుల్లో మురికి కాలువలు నిర్మించి, అదేవిధంగా బీసీ కాలనీలో 10వ వార్డులో అసంపూర్తిగా ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ను పూర్తి చేయాలని, కొండూరు రోడ్ని, అదేవిధంగా ఒలిగొండ రోడ్డుని డబుల్ రోడ్డుగా చేసి ప్రజలకు అందించాలని, అదేవిధంగా చౌటుప్పల్లో ఎల్ఆర్ఎస్ ని రద్దు చేయాలని, 15 వార్డులో ఉన్నటువంటి అంతటి దుర్గయ్య ఇంటి నుంచి కట్టెమిషన్ వరకు డ్రైనేజీని నిర్మించాలని, హైవే విస్తరణలో భాగంగా సర్వీస్ రోడ్ లో ఉన్నటువంటి అండర్ డ్రైనేజీలు నాణ్యతా లోపంతో నిర్మిస్తా ఉన్నారు. ఇక్కడ అనేక మంది కూడా ఆ మోరిలో పడడం జరుగుతూ ఉంది, ప్రాణహాని జరుగుతూ ఉంది. ఇక్కడ స్కూల్ గాని, అంగడి గాని, గవర్నమెంట్ ఆసుపత్రి గాని ఆ మోరి మీద నుంచే వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా వెళ్ళినట్లయితే ప్రాణహాని జరిగే విధంగా ఉంది కనుక నాణ్యతా లోపంతో నిర్మిస్తున్నటువంటి అండర్ డ్రైనేజీని కూడా పూర్తి చేసి దాన్ని మంచిగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా లింగోజిగూడెం హైవే నుండి ఎస్సీ కాలనీ వరకు కూడా రోడ్డు ఇబ్బందిగా మారింది. ఆ రోడ్డును కూడా పూర్తి చేయాలని అనేక సమస్యలతోటి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాటలో భాగంగా ఇవన్నీ అధ్యయనం చేయడం జరిగింది. ఇవన్నీ తక్షణమే ప్రభుత్వ అధికారులు శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మరొకసారి కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చౌటుప్పల పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.